హలో అన్న, మీ పేరు? నా పేరు సాయి. ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా సార్, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అధికారం అంటే ఇప్పుడు మాకు ఏ పార్టీ నాకు ప్రాబ్లం లేదబ్బా. ఏంటంటే మన యూత్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఏదైనా హెల్ప్ చేసే వాళ్ళు అయితే ఎవరైనా నాకు ప్రాబ్లం లేదు. కానీ చేస్తామని చెప్పి చేయకుండా వల్ల నాకు నచ్చట్లేదు. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా చేశారా? ఇప్పుడు నువ్వు అన్నావు కదా చంద్రబాబు అన్నావు, ఏంది జగన్ అన్నావు కదా, ఇద్దరు వ్యవసాయం మాకేం ప్రాబ్లం ఉండదు. స్టూడెంట్స్కి అలా చేయాలి ఫస్ట్. ఇప్పుడు నువ్వు అన్నా ఇందాక అది అభివృద్ధి పార్టీ అని చెప్పి ఏదో మన ఆంధ్రాలో ఏదో పెడతారు సాఫ్ట్వేర్ కంపెనీ. ఇప్పుడు ఆంధ్రాలో అంత డెవలప్ చేస్తే పక్క తలానికి వస్తారా అందరూ? అంటే అక్కడ ఆంధ్రాలో ఏ సోర్స్ లేదు కాబట్టి మీరు ఇక్కడ ఎందుకు లేదు చెప్పండి, ఎందుకు లేదు? చేయట్లేదు. నాయకులు చేయాలి కదా. నాకు పార్టీతో పని లేదు. ఫస్ట్ యువత చదివిన వాళ్ళకి బయట పక్క రాష్ట్రంకి వెళ్ళి పనిచేసే అవసరం ఏముంది? మీరు చేసి అభివృద్ధి చేస్తే ఎవరైనా కూడా అది వైఎస్ఆర్ కావచ్చు, టీడీపీ కావచ్చు. మరి ఈసారి అధికారంలోకి వస్తే 1,00,000 ఉద్యోగాలు ఇస్తామంటున్నారు కదా, ఉత్తి మాటలు అవన్నీ వేస్ట్. అంటే ఓట్ల కోసమే చెప్తున్నారు అలా? ఓట్ల కోసం అంటే ఇప్పుడు అంతే. ముందు చెప్పాడు కదా, చంద్రబాబు చెప్పాడు అన్నారు, జగన్ చెప్పాడు అన్నారు. ఇప్పుడు ఏం చేశారు? చెప్పిన దానికి ఏం చేశారా? ఏం చేయలేదు. అభివృద్ధి అనేది ఏం లేదు ఇక్కడ. ఉంటే అంటే అభివృద్ధి అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? ఫస్ట్ స్టేట్ డెవలప్మెంట్ అవ్వాలంటే ఏం జరగాలి? కావాలంటే ఫస్ట్ యువత ఆన్లైన్ ఉంటారు కదా, చదువుకో ఉంటారు కదా, అంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే ఇవ్వాలి. అది ఇచ్చిన మాట్లాడండి ఎవరైనా కావచ్చు, అది తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు. ఒక యువతకి ఒక ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించిన తర్వాత మాట్లాడచ్చు. అప్పుడు మాట్లాడండి. ఊరికే ఇస్తాను చేస్తానంటే అది కాదు. మాకు ఎంప్లాయ్మెంట్ ఉంటే మేము మా ఊర్లో సొంత ఊర్లో మేము బతకం. పక్కన బెంగళూరుకి, హైదరాబాద్ మాకు అవసరం కాదు. మాకు మీరు చేయగలిగి చేయండి. ఊరికే వాగ్దానాలు ఇచ్చేసి మాటలు చెప్పేసి సరిపోతుంది ఓట్ల కోసమా? మరి టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళు ముగ్గురు పొత్తు పెట్టుకొస్తారు. వీళ్ళ గురించి ఏమంటారు? మరి పొత్తు పెట్టుకోవడం అంటే దాని గురించి ఏంటంటే రాజకీయాలు వేరే. ఈరోజు ఉండే రాజకీయం రేపు ఉండదు, రేపు ఎల్లుండి ఉండదు. రాజకీయం అంటే అది దాని పేరు రాజకీయం అనమాట. ఆ మాటలే వేరు ఉంటాయి. అప్పటికప్పుడే కలిసిపోతారు, అప్పటికప్పుడు విడిపోతారు. అర్థమైందా? ఏదో వాళ్ళ ఫండ్స్ కోసమో లేకపోతే ఏదో ఫ్యామిలీ విషయమో అనేది మనం దాన్ని చేసి చేయలేం. ఎవరు చెప్పలేడు. ఏపీలో ఉచిత పథకాలు ఎక్కువ ఇస్తున్నారు కదా, దాని ఏపీలో ఉచిత సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఊరికే, కానీ అలా ఇవ్వడం కరెక్ట్ అంటారా? ప్రజల్ని సోమరులు చేస్తున్నారు అంటున్నారు చాలా మంది. ప్రజలు సోమరులు చేయడం అంటే ఇప్పుడు అందరికీ అన్నీ ఉండవు, కొంతమందికి ఏమి ఉండవు, కొంతమందికి ఇల్లు లేకుండా ఉంటాయి. సరే ఇల్లు అనేది కనీసం ఈరోజు మినిమం ఉంటుందబ్బా. ఇల్లు అక్కడ ఎవరు ఉండదు. కాకపోతే ఇల్లు ఉన్నప్పుడు కూడా ఒక పేదవాళ్ళకి కొంతమంది ఒక రోజు అనేది ఫుడ్ కూడా దొరకదు. అదే ఫుడ్ దొరకదు, వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు అమ్మఒడి జగన్ అన్న బాగానే ఉంది. అది అందరికీ పడచ్చో నాకు తెలియదు అన్ని. ఎందుకంటే అంటే కొంచెం ఫుడ్కి కూడా ఇదిగా ఉంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడుద్ది. 45 కదా, 45 ఇయర్ వరకు 18,000 వేసారు కదా డబ్బులు జగన్ అన్న. కొంతమంది వీడియోస్ ఉంటారు పర్జన పోయి, వాళ్ళకి అది పనికి వస్తుంది. కొంతమంది బాగుంటారు, బాగున్న వాళ్ళకి కూడా అది పనికి వస్తుంది. అంటే బాగున్న వాళ్ళకి ఏంటంటే లాభం, నాకు డబ్బులు వచ్చాయి. ఇప్పుడు పొదుపు ఉంది కదా, పొదుపులో డబ్బులు వేసారు కదా, దానికి కూడా వాళ్ళకి ఏంటంటే ఉండే వాళ్ళకి ఏం కాదు, మాకు వచ్చిన ఆదాయం కొట్టరు. లేని వాళ్ళకి లేదు ఆయన ఇచ్చాడు ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. థ్యాంక్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.